హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే. సార్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కవితని వదిలేయండి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఆయన చెప్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమా లేదంటే ఆయన కల్పితం చేసి చెప్తున్నారా వీటిలో నిజాలు ఎంత ఉన్నాయి కూడా కొంచెం వివరిస్తారా? ఇప్పుడు ఒకటమ్మా, ఆ రోజు కవిత గారు జైల్లో ఉండేటప్పుడు సీఎం రమేష్ గారికి వచ్చి ఇలా మాట్లాడి మా కేసులన్నీ ఆయన మాట్లాడిన మాట్లాడారు. సీఎం రమేష్ గారు ఏం చెప్పారంటే, ఒక ఎంపీ బాధ్యత గల ఎంపీ ఈజ్ అ కాంట్రాక్టర్, ఈజ్ దగ్గరగా టీడీపీ దగ్గర వ్యక్తి, ఒక బీజేపీకి మూల నాయకుడు. ఆయన మా ఇంటికి వచ్చి నువ్వు ఏదైతే మాట్లాడారో, కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ వివరించారు. మంచి పత్తే. కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీరు ప్రమాణకం చేసేటప్పుడు అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నేను ప్రజల కోసమే బతుకుతున్నా, ప్రజల కోసమే ఉంటాను అని మీరు ప్రమాణకం చేసేటప్పుడు ఒక అబద్ధాన్ని, ఒక మంచి అబద్ధం చెప్పండి, మీరు మా చెల్లెల్ని వదిలేయండి, మీ పార్టీలో విలీనం చేస్తాం, మొత్తం టోటల్గా మా కేసులన్నిటి కూడా కొంచెం అవేర్నెస్లో పెట్టండి అని చెప్పారు అన్నాడు. మీరు ఆ రోజే మీరు సిబిఐకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? ఆ రోజే ఈడీకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? ఆ రోజే మీరు మొత్తం టోటల్గా వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చి ఇది తప్పుడు నిర్ణయం, నేను పార్లమెంట్లో నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ తప్పు చేయనని చేశాను, కానీ వాళ్ళకి ఫేవర్ చేయాలనుకుంటే ఇది తప్పు చేసిన వాడినే కదా, నేను ఫేవర్ చేయాలనుకుంటే నేను తప్పు చేసిన వాడినే కదా అవుతాను కదా అని మీరు ఎందుకు ఆ రోజే చెప్పలేకపోయారు? నెంబర్ 1. బీజేపీ పార్టీ వారికి ముందే చెప్పి ఇలాంటి వాళ్ళని వద్దు రానివద్దు అన్నారని మీరే చెప్పారు. ఆ రోజైనా సరే మా పార్టీ నిబద్ధత చూసారా, మా పార్టీ విలువలు చూసారా, మా పార్టీ వాల్యూ చూసారా అని మీరు ఆ రోజైనా చెప్పుండాల్సింది. ఈ రోజు ఆయన మీకోసం ఏదో అన్నారని, మీరు ఏదో అన్నారని ఈ రోజు చెప్తే ఆ మాటకి వాల్యూ ఉండదు. ఆ మాటకి ఇప్పుడు వాల్యూ ఉండదు. ఆ రోజు మీరు చెప్పుంటే వాల్యూ ఉండేది. ఆ రోజు మీ నిజాయితీ నిరూపించుకోవాలి, ఈ రోజు చెప్పడానికి లేదు. అంటే నేను ఆయన తప్పు చేసి ఉండొచ్చు, ఆయన మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, ఆయన మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఇప్పుడు ఏదో అన్నాడని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే రాజకీయం అంటే ఇంతేనా? అంటే రాజకీయం అంటే మీ స్వార్థాల కోసం, మీ దానికోసం ఎంత దాకైనా వెళ్తారా? ప్రజల అవసరం లేదా? ప్రజల అవసరం లేదా? ప్రజల పక్షాన అవసరం లేదా? ఆ రోజు ఆయన పార్టీలో విలీనం చేస్తానన్నప్పుడు మీరు అనుకూలంగా మీరు వెళ్ళి మాట్లాడటమే తప్పు. ఆ రోజు మీ పార్టీ అవినీతి చేసిందని మీరు నిజంగా అనిపిస్తే ఆ రోజే మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు మీరు ఆగున్నారు? పార్టీ ఈ రోజు కూడా సమర్థించడం బీజేపీ పార్టీకి తగునా? ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ రిజిస్టర్డ్ హిస్ కేస్, ఈడీ రిజిస్టర్డ్ హిస్ కేస్ అండ్ సిబిఐ. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవన్నీ మనం ఈరోజు చెప్పడం అనేది ఇది రాజకీయంగా ఎత్తుగడకు పై ఎత్తుగడ అంటారు తప్ప ఇప్పుడు దాంట్లో నిజాయితీ కనబడట్లేదు. దాంట్లో ఈయన మాట్లాడిన దాంట్లో, ఆయన మాట్లాడిన దాంట్లో నిజాయితీ కనబడట్లేదు. కనుక మనం ఏది మాట్లాడినా బీజేపీ అంటే నీతి నిజాయితీకి మారుపేరు అంటారు కదా, అసలు పేరు పెట్టలేము, మనం తిప్పలేము, మాట తిప్పలేము ఏదో చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు మరి ఇవన్నీ మీకు తెలిసినా అధిష్టానం ఒప్పుకుంది అంటే, సైలెంట్గా ఉంది అంటే మరి బీజేపీకి మరి ఎలా నమ్మాలి? అలాగే రమేష్ గారు, మా అనకాపల్లి ఎంపీ కూడా, ఆయన కూడా ఆ రోజే మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ రోజే మాట్లాడాలి. మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చాడు ఆయన, మిమ్మల్ని నమ్మి మీ నమ్మకస్తులో మీ దగ్గర చెప్పాడు ఏదో. మీరు ఒకవేళ ఆ రోజు మీరు చెప్పలేకపోయినప్పుడు మీరు కడుపులో ఉంచుకోవాలి. ఈ రోజు ఇది చెప్పడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఇది నా ఉద్దేశం. ఓకే. మరి ఇప్పుడు ఆయన ఏ ధైర్యంతో, ఒకవేళ అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో కూడా అదే నేను అంటున్నా. నిజం ఉందా అబద్ధం ఉందా పక్కన పెడితే, కానీ ఆయన ఏ ధైర్యంతో ఇప్పుడు కేటీఆర్ గారికి సవాల్ కూడా వేసినట్టు తెలుస్తుంది సార్. అంటే బహిరంగంగా ప్రెస్ మీట్ రా అని. కరెక్టే. నేనేమన్నానంటే, ఆయన కొంతమంది రేవంత్ రెడ్డి గారు ఈయన ఫేవర్ చేశాడని ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. కనుక ఈ రోజు నా మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి నీకు జరిగిన పాతవాడిని నేను చెప్తాను, ఆయన చెప్తున్నాడు. కానీ ఇద్దరు రాజకీయంగా ప్రజల్నే మోసం చేస్తున్నారు. ప్రజలు మీకు ఓటేస్తే గెలిచారు,
ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు, మిమ్మల్ని 10 సంవత్సరాలు సీఎం చేశారు. ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆంధ్ర వాళ్ళు తిరుగుతూ ఆంధ్ర వాళ్ళతో ఆయన తిరుగుతాడు కేటీఆర్ గారు. ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తాడు, కానీ తిట్టిందంతా ఆంధ్ర వాళ్ళని ఆయన. అది కూడా ఆయన ఎత్తాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సీఎం రమేష్ గారు ఆ రోజే చెప్పుంటూ హుందాతనం ఉండేది. ఆ రోజే మీరు చెప్పుంటే, ఆ రోజే మీరు కేసు పెట్టుంటే రాజ్యాంగాన్ని, మన పార్లమెంటు వ్యవస్థని మనం కాపాడిన వాళ్ళు అయ్యేవాళ్ళు. అవినీతి సొమ్ము పబ్లిక్ మనీ, అది పబ్లిక్ మనీ బయటకు వెళ్ళిపోతుందంటే మీకు తెలిసినా, మన ప్రజలకు ఎవరికి తెలిసినా కంప్లైంట్ పెట్టే రైట్ ఉంది మీకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీరు పార్లమెంట్ ఉన్నప్పుడు మీరు చెప్తే బాగుండేది కదా. అది ఇవన్నీ అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆ రోజు మాటలు ఆ రోజు చెప్పుకుంటే నిబద్ధత ఉండేది. ఈరోజు ఆయన మీ మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీరు దాన్ని గ్రౌండ్ చేసుకోవడం కోసం మళ్ళీ మీరు మాట్లాడారు. కనుక ఎంక్వైరీ అనేది రేవంత్ రెడ్డి గారి ఫ్రెండే మీరు కావచ్చు, కానీ ఇక్కడ ప్రజలు మీకు ఓటేశారు. కేటీఆర్ గారు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరైనా ఓటేశారు. ఈరోజు ప్రజలు ఒక బీజేపీని నమ్మారు, ప్రజలు టీడీపీని నమ్మారు, ప్రజలు జనసేనని నమ్మారు, ప్రజలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ని నమ్మారు, ఇప్పుడు కాంగ్రెస్ని నమ్మారు. ఇక్కడ మొత్తానికి టోటల్గా వీళ్ళందరూ ఎపిసోడ్ ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు మోసపోతున్నారు. రేపు కాంగ్రెస్ పాలన బాగులేదు అంటున్నారు, మరి బీజేపీ పాలన ఏంటి? మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ మరి ఏం చెప్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది? స్టేట్ బాడీ ఏం తీసుకుంటుంది, సెంట్రల్ బాడీ ఏం తీసుకుంటుంది నిర్ణయం? ఎందుకంటే అవినీతి జరిగిన వాళ్ళు మీ కాడకు వస్తే వద్దు అన్నారు, పని అయిపోయింది అనేది బాగుంది. అవినీతి జరిగిందని తెలుసుండి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మీరు గవర్నమెంట్లో ఉండి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఆ రోజే? ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీ ఎంపీ గారు చెప్పిన దాకా మీరు ఈ రోజు దాకా ఎందుకు మీరు దాచిపెట్టారు? మీ ఎంపీ గారు ఇప్పుడు అన్ని బయట పెట్టారు, బీజేపీకి చెప్పారని కూడా చెప్పారు ఆయన. అంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు బయట పెట్టలేదు? ఎందుకంటే మీకు ఉపయోగపడతారంటే యాక్షన్ తీసుకోరా? అందుకే అంటారు బీజేపీలోకి వచ్చి కండువా వేస్తే అంటే అందరూ మంచి వాళ్ళే, కండువా వేయకముందు అందరూ ఈడీకి మొత్తం టోటల్ ముద్దాయిలే. మరి అలాగే ఉంది బీజేపీ. అందుకే ఒక్కసారి మీరు పెద్ద మనసుతో మీ నిజాయితీని ఎవరు శంకించట్లే, మరి యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఇది మొత్తం ఇమ్మీడియట్లీ సుమోటోగా తీసుకోండి కేసు. ఈడీ అండ్ సిబిఐ అండ్ సిబిసిఐడి అండ్ స్టేట్ పోలీస్ అండ్ సెంట్రల్ పోలీస్ అండ్ ఎంక్వైరీ ఇమ్మీడియట్లీ చేసి, గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోండి. ఇది ఎవరి తప్పులు ఏంటి అనేది యాక్షన్ తీసుకోండి, ఆయనతో విట్నెస్గా స్టేట్మెంట్ తీసుకోండి. అంతే తప్ప ఈరోజు ఇది ఇలాగే వదిలేస్తే ప్రజలకి నమ్మకం పోతుంది పార్టీల మీద, ప్రజలకి నమ్మకం పోతుంది పార్టీల మీద. బీజేపీ పార్టీ అంటే చాలా, మోడీ గారు అంటే నమ్మకస్తులు, మోడీ గారు అంటే దేశాన్ని రక్షిస్తారు, దేశాన్ని కాపాడుతారు, మన దేశం ప్రగతి పదంలో నడిపిస్తారు అన్న ఒక మాట ఉంది. ఇలాంటివన్నీ బయటకు వస్తే రేపు ఆ మాట పోతుంది. ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం యాక్షన్ తీసుకుంటామా, ఎంక్వైరీ చేస్తామా? ఆ రోజు దాకా అన్ని నెలల నుంచి ఇప్పుడు దాకా ఎందుకు దాచిపెట్టారు? అసలు మీరు కూడా ఎందుకు పట్టించుకోలేదు? అంటే మీకు తెలంగాణలో వాళ్ళ అవసరం మీకుందా అనేది అనుమానాలతో అవతీస్తుంది. కనుక దయచేసి వెరీ సీరియస్గా ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరి తప్పు ఏంటి, అసలు నిజమేనా, వెళ్ళింది నిజమా కాదా, లేకపోతే తప్పు ఆయన మాట్లాడారా ఇద్దరితో, దాంట్లో ఒక్కసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.